హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డేబీ క్రిప్టోస్. నేను మీ దుర్గా ప్రసాద్. ఫ్రెండ్స్, ఈ సాతోషి మైనింగ్ యాప్ అయితే ఉంది కదా, అదైతే మన సబ్స్క్రైబర్స్ ఫ్రెండ్స్ చాలామంది అయితే మైనింగ్ చేస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకొక వారం రోజులు లేదా వారం రోజులు 7 లేదా 8 రోజుల లోపు కనుక చూసినట్లయితే మనకి ఓఈఎక్స్ యాప్ అయితే మైనింగ్ అయితే కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది. ఆ ఓఈఎక్స్ యాప్కి మనం ఎలా చేయాలి, విత్డ్రాల్కి ఏం చేయాలి ఏంటనేది నేను రేపు 2 డేస్లో అయితే వీడియో అయితే చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఏంటంటే, ఇది మనందరికీ తెలిసిందే, ఇది వచ్చేసి 100 సంవత్సరాలు ప్రతి సంవత్సరం అంటే ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక ప్రాజెక్టు ఏదో ఒకటి ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి మీకైతే తెలిసిందే. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఓఈఎక్స్ అయిపోగానే నెక్స్ట్ ఓజీ అని చెప్పని అయితే కొత్తగా అయితే ఒక ప్రాజెక్ట్ని అయితే ఇస్తున్నారు. అది ఎలా చేసుకోవాలి ఏంటనేది ఒకసారి అయితే మైనింగ్ విషయం అయితే చూద్దాము. ముందైతే కొత్త వాళ్ళు అయితే చూడండి, మీరేం చేస్తారంటే, కొత్త వాళ్ళు కనుక ఇందులో ఈ మైనింగ్ యాప్లో కనుక జాయిన్ అయినట్లయితే, ఇప్పటికీ కూడా జాయిన్ అవ్వకపోతే ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇందులో కొంచెం మనకి అత్యంత స్పీడ్ టైంలో అంటే తొందరగా కొంచెం రెవెన్యూ వచ్చే అవకాశం, అంటే అమౌంట్ మనకు వచ్చే అవకాశం అయితే ఉంది. కాబట్టి సో కొంచెం టీంని అంటే ఒక 5గురినో అంటే ఇంట్లో వాళ్ళ వరకు అయితే టీంని సెట్ చేసుకుంటే కొంచెం మంచి ఇన్కమ్ వచ్చే అవకాశం అయితే ఉంది. కొత్త వాళ్ళు కనుక జాయిన్ అయ్యేటట్లయితే మీరు ఒక్కసారి అయితే కింద డౌన్లో రైట్ సైడ్లో మీ అనే బటన్ ఉంది కదా, అక్కడైతే ఒక్కసారి ప్రెస్ చేసినట్లయితే మీరు చూడండి, మీకు స్టార్ట్ చేసినప్పుడు మీకు ఏంటంటే పర్సనల్ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోండి. ఫస్ట్ మీరు ఎప్పుడైతే ఈ లింక్ని మీరు ఓటీపీ వస్తుంది మెయిల్కి, ఆ మెయిల్కి ఓటీపీ వచ్చిన తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరైతే ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ పర్సనల్ సెట్టింగ్స్ అనేది ఉంటుంది కదా, ఈ 1, 2, 3 ఎడిట్ ఆప్షనల్ కోడ్ సెట్టింగ్స్, పర్సనల్ సెట్టింగ్స్లో కనుక మీరు వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ అయితే మీరు కంట్రీ అండ్ రీజన్ అని చెప్పాను అన్న తర్వాత ఇండియా అని అయితే సెట్ చేసుకోండి. ఇండియా అని ఆల్రెడీ ఉంటుంది, ఒకవేళ లేకపోతే కనుక చాలా జాగ్రత్తగా అయితే చూస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఒకసారి కనుక మిస్ అయితే మళ్ళీ అవకాశం కుదరదు. కాబట్టి ఇండియా అనే ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ వెరిఫికేషన్ అయితే ఉంటుందన్నమాట. నాదైతే ఆల్రెడీ వెరిఫైడ్ అయిపోయింది. సో ఇక్కడ ఏంటంటే సింపుల్ అనమాట, మన ఫోటో అడుగుతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ పైకి కానీ కింద కానీ తలని అటు ఇటు కొంచెం స్లోగా తిప్పమంటుంది. ఒక్కడైతే గుర్తుంచుకోండి, మనకి గడ్డం అయితే ఉండకూడదు. గడ్డం అయితే చేసుకున్న తర్వాత అయితే చేయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే, కళ్ళకైతే గాగుల్స్ ఉండకూడదు, స్పెట్స్ అయితే ఉండకూడదు. ఈ రెండు లేకుండా కనుక ఉన్నట్లయితే మీరు రైట్ సైడ్ తిప్పమన్నప్పుడు కొంచెం స్లోగా రైట్ సైడ్కి అయితే టర్న్ చేయండి. లెఫ్ట్ సైడ్కి తిప్పమన్నప్పుడు కొంచెం స్లోగా లెఫ్ట్ సైడ్కి టర్న్ చేయండి. పైకి కానీ కిందకి కానీ సేమ్ అంతే, స్పీడ్గా అయితే చేయొద్దు. సో ఇదైతే వెరిఫికేషన్ వెంటనే అయిపోతుంది. ఈ వెరిఫికేషన్లో ఈ సాతోషి యాప్లో ఉన్న గొప్పతనం ఏంటంటే, ఒక్కసారి స్టార్టింగ్లో మనం అయితే వెరిఫికేషన్ అయితే చేసేసాం కాబట్టి మళ్ళీ వెరిఫికేషన్ అయితే చేయవలసిన అవసరం అయితే లేదనమాట. సో అది తర్వాత ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఇందులో కనుక వెళ్ళిపోతే మీరైతే ఇక్కడ ఎయిర్డ్రాప్ అనేది ఆప్షన్ ఉంది కదా, ఫస్ట్లో ఆ ఎయిర్డ్రాప్ అనే ఆప్షన్ కనుక ప్రెస్ చేసినట్లయితే మీకు ఇంటర్ఫేస్లో వచ్చేసి ఇక్కడైతే యాడ్ ప్రాజెక్ట్ అనేది కనబడుతుంది కదా, ఈ యాడ్ ప్రాజెక్ట్ అనేది అయితే ప్రెస్ చేసుకోండి. ఈ యాడ్ ప్రాజెక్ట్ అనేది ప్రెస్ చేస్తే ఇది టెస్ట్ కాయిన్ ఏ, టెస్ట్ కాయిన్ బి, టెస్ట్ కాయిన్ సి అనే వాటి గురించి ఎంతమంది పాత వాళ్ళందరికీ తెలుసు. ఇప్పుడైతే ఓఎక్స్ వచ్చేసి 98.3% అయితే వెళ్ళిపోయింది. అంటే 100లో 98.3% అంటే దగ్గర 1.7% మాత్రమే ఉందన్నమాట. అది కూడా ఈ 1 వీక్లో 7 డేస్ 8 డేస్లో అయితే ఖచ్చితంగా అయిపోతుంది. అయిపోయిన తర్వాత మనకైతే విత్డ్రాల్ ఎలా చేయాలి ఏంటనేది నేను ఈలోపు రేపు అయితే వీడియోస్ అయితే చేస్తాను. సో ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు BWB పాయింట్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, ఇదైతే చాలా తక్కువ మందికి అయితే ఇచ్చారు. సో ఏంటంటే, ఇది నేను కూడా ఇందులో అయితే పార్టిసిపేషన్ చేయడానికి అయితే అవ్వలేదు. సో ఇక్కడైతే చూసారు కదా, పార్టిసిపేట్ ఇన్ ఎయిర్ డ్రాప్ అని చెప్తానని, ఇదైతే ఫుల్ అని అయితే వచ్చింది. చాలా తక్కువ మందికి ఇచ్చారు కాబట్టి నాకు ఎయిర్ డ్రాప్ చేయడానికి అయితే అవ్వలేదు. సో దీనికి వచ్చేసి నెక్స్ట్ ఎయిర్ డ్రాప్ వచ్చేసి ఓజీ అనమాట. మీరైతే ఇక్కడ ఆల్ సెలెక్టెడ్ ప్లస్ ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా, ఈ సెర్చ్లో మీరైతే ఓజీ అని కనుక అయితే ప్రెస్ చేసినట్లయితే, ఓజీ అని సెర్చ్ కనుక ప్రెస్ చేసినట్లయితే చూశారు కదా, గ్లిఫ్ ఎయిర్ డ్రాప్ గ్లిఫ్ ఎక్స్చేంజ్ ఓజీ, ఇదైతే ప్రస్తుతానికి వచ్చేసి 720 అని అయితే చూపిస్తుంది. తర్వాత 5 lakhs అని అయితే చూపిస్తుంది. తర్వాత ఇది అన్లిమిటెడ్ 300K సీల్డ్ అని చూపిస్తుంది. తర్వాత ఇది వచ్చేసి స్టార్టింగ్ టైం వచ్చేసి 8/4/2024 అంటే రేపు అనమాట. 5:30 టైము. 5:30 వచ్చేసి నాకు తెలిసి ఇది వచ్చేసి లోకల్ టైం అయి ఉంటుంది. సో ఇది వచ్చేసి ఇక్కడైతే మీరు కనుక డౌన్లో కింద ప్రెస్ చేసినట్లయితే పార్టిసిపేట్ ఇన్ ఎయిర్ డ్రాప్ అని అయితే వస్తుందన్నమాట. ఇక్కడ దీనికి సంబంధించిన మ్యాటర్ అంతా అయితే ఇస్తారు. సో ఇక్కడైతే చూశారు కదా, వీళ్ళు ఎస్టిమేటెడ్ టైం టు స్టార్ట్ వచ్చేసి 8/4 ఇచ్చారు. తర్వాత ఇది 1 month మాత్రమే అనమాట. 8/5/2024 5:30కి మార్నింగ్ అయితే అయిపోతుందని అయితే ఇచ్చారనమాట. అంటే ఓన్లీ 1 month. సో ఇక్కడైతే మీకు పైన పార్టిసిపేట్ ఇన్ ఎయిర్ డ్రాప్ అని వచ్చింది కదా, అక్కడ కనుక మీరు ప్రెస్ చేసినట్లయితే
ఎయిర్ డ్రాప్ పార్టిసిపేట్ చేయడానికి అయితే అవకాశం వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎయిర్ డ్రాప్ పార్టిసిపేట్ చేయడానికి ఇది ఓపెన్లో లేదు కాబట్టి ఇప్పుడైతే ప్రాజెక్ట్ కరెంట్ స్టేటస్ పార్టిసిపేషన్ చేయడానికి అవకాశం లేదు అని అయితే వస్తుందన్నమాట. ఇదైతే రేపు మార్నింగ్ 6 కల్లా మీరైతే అవైలబుల్ ఉంటుంది, మీరైతే ఎవరైనా చేసుకోవచ్చు. ఈలోపు కనుక ఈ సాతోషి ఎయిర్ డ్రాప్లో జాయిన్ అవ్వని వాళ్ళు కనుక ఉంటే కనుక ఇదైతే 2 నెలల ఎయిర్ డ్రాపే. ఈ 2 నెలల ఎయిర్ డ్రాప్ తర్వాత మరలా ఇంకొక ఎయిర్ డ్రాప్ అయితే వస్తుంది. మీకైతే అందరికీ తెలుసు కోర్ అనేది మనం మంచి ప్రాజెక్టు కోర్ అయితే చేసాము. తర్వాత కోర్ వల్ల చాలా లాభ పొందిన వాళ్ళు ఉన్నారు. అలాగే తర్వాత ఇప్పుడు ఓఎక్స్ కూడా అంతేను. ఓఎక్స్ కూడా ఏంటంటే మంచి ఇన్కమ్ అయితే వస్తుంది, మంచి ప్రైస్ అయితే ఉంటుంది. సో మీకు తెలిసిన విషయమే, ఓఎక్స్ కూడాను కాయిన్ గీకోలో కానీ కాయిన్ మార్కెట్ క్యాప్లో కానీ ఆల్రెడీ అయితే లిస్ట్ అయితే అయిపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే ముందు కనుక ఇందులో కనుక ఖచ్చితంగా మైనింగ్ చేసుకోవాలనుకుంటే జాయిన్ అవ్వని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తాను. దాన్ని ముందు మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరైతే కామెంట్ సెక్షన్లో పెడితే నేనైతే కామెంట్లో తెలియజేస్తాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఖచ్చితంగా జాయిన్ అయిపోండి. కొన్ని అప్డేట్స్ వచ్చేసి నేను ఆల్రెడీ టెలిగ్రామ్లో అయితే ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు దీని గురించి కూడా టెలిగ్రామ్లో నిన్నే ఇచ్చేసాను. సో ఇది వీడియో చేయడం లేట్ అయింది కాబట్టి నిన్నే ఇచ్చాను అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మీరైతే రిజిస్ట్రేషన్ చేసుకోండి. మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం.